किमुक्तैर्भूयोभिस्तव हि करुणा यावदुदीयात् अहं तावद्देव प्रहितविविधार्थप्रलपितः पुरः क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् यथाशक्ति व्यक्तं नतिनुति निषेवा विरचयन्। విముక్తైర్భూయోభిః అంటే ఎన్నిసార్లు అని చెప్పనయ్యా, ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ భూయో మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు అడుగుతున్నానే, నా కష్టాన్ని తొలగించు, నా ఆది వ్యాధుల్ని తొలగించు అని ఎన్నిసార్లు అని చెప్పను. సరే, ఇన్నిసార్లు ఎందుకు? ప్రహిత వివిధార్థ ప్రలపిత, ఎన్నిసార్లని ఆయనకు విన్నవించుకోవడం, అయ్యా ఈ బాధను తొలగించు, ఈ కష్టాన్ని తొలగించు అని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు నీకు చెప్పుకుంటాను చెప్పి ఆ ప్రలపిత అంటే ఆ బాధతోటి ఆయనకి విన్నవించుకుంటూ కన్నీరు కార్చడం, ఆ ప్రలపనం, అది ఆయనకి విన్నపాలు చేసుకుంటూ ఆ బాధతోటి కన్నీరు కారుస్తూ ఎన్నిసార్లు అని చెప్పేదయ్యా. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ వద్దు. స్తవహి కరుణ యావదుదీయాత్, నీ కరుణ వచ్చే వరకు నేను ఒకటే పని చేస్తానయ్యా. ఏం చేస్తాను? నీవు నీ అందమైనటువంటి ఆ పాద పద్మాలని నా మనసులో ఒక్కసారి స్మరించుకొని వాటికి సేవలు చేస్తాను. ఏం చేస్తానంటే 4వ పాదంలో చూడండి, నతి నుతి నిషేవా విరచయన్, నా యథాశక్తి, నా శక్తి ఉన్నంత వరకు, ముందే విన్నవించుకున్నాడు కదా, అయ్యా నాకు ఆరోగ్యం సరిగా లేదు అని, కాబట్టి నా శక్తి మేర ఏం చేస్తాను? నతి అంటే నీకు నమస్కారాలు చేస్తూ ఉంటాను. ఆ విశ్వరూప సందర్శనంలో స్వామి చూశాం కదా, ఆ విశ్వరూప సందర్శనం చేసుకున్నప్పుడు అర్జునుడు ఎన్ని నమస్కారాలు చేశాడు. ముందు నమస్కారం, వెనుకో నమస్కారం, పక్కనో నమస్కారం అని, అలా ఆ స్వామిని తలుస్తున్నాడు కదా. అందుకని నీకు నా నమస్కారాలు ఇస్తున్నానయ్యా, నా నమస్కారాలు నీకు సమర్పించుకుంటున్నాను. అంతేకాదు నుతి, నిన్ను కీర్తించుకుంటున్నాను, నీ నుతి చేస్తున్నాను. ఎన్నెన్ని మహత్యాలు, ఎన్నెన్ని మహిమలు ఉన్నాయి. ఆ మహత్తులన్నిటినీ కూడా నిన్ను అన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, నీకు గుర్తు చేస్తూ నిన్ను కీర్తించుకుంటూ ఉంటానయ్యా. నిషేవ, సేవలు, వివిధమైనటువంటి సేవలు. అంటే ఎన్ని సేవలు? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి స్వామి మళ్ళీ నిద్రించే వరకు వివిధ రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు భక్తులు. అలాగా నిన్ను వివిధ రకాలుగా నిన్ను సేవించుకుంటూ ఉంటాను. ఇంకా విరచయన్, అయ్యా నేను నీ కీర్తిని, నీ మహత్యాలని కేవలం పొగడటమే కాదు, వాటిని ప్రస్తావిస్తూ రచన కూడా చేస్తూ ఉంటానయ్యా. నీ ముందు కూర్చొని ఇవి చెప్పడమే కాకుండా ఇది చెప్తూ ఈ రచన కూడా చేస్తూ ఉంటాను. నిన్ను ఇన్ని విధాలుగా కూడా సేవిస్తూ ఉంటాను. నమస్కరిస్తూ, నిన్ను నుతి చేస్తూ, ఆ తర్వాత సేవిస్తూ, నీ మహత్తులన్నిటినీ కూడా సంకలనం చేస్తూ, వీటినన్నీ నా శక్తి మేర వివిధ విధాల నిన్నే సేవిస్తూ ఉంటాను. ఇలా ఇలా చేస్తూ చేస్తూ ఎప్పటి వరకు నీకు నా మీద ప్రేమ కలుగుతుందో, నా మీద దయ కలుగుతుందో అంతవరకు నా రోజుల్ని నీ సేవలోనే వెళ్ళబుచ్చుతాను. అంతేకాని నువ్వు తీర్చలేదు, నువ్వు పోగొట్టలేదని నిన్ను వదిలి ఇంకొక మార్గం చూసుకునే పని లేదు. నిన్నే ఆశ్రయించాను, నిన్నే సేవిస్తాను, నీవే దిక్కని శరణాగతి చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు.